మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూసావా మావయ్య, నాకు ఇద్దరు కోడలు ఒకటే అని చెప్తుంది ఈవిడిగారు. కానీ కడుపుతో ఉన్నదాన్ని చూడ్డానికి ఒక్కరోజు కూడా రాలేదు. ఇప్పుడు కొడుకు పుట్టినరోజు కోసం మాత్రం వచ్చేసింది. కనీసం ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చి కడుపుతో ఉన్నదాన్ని పలకరించడం, పరామర్శించడం లేదు. కోడల్ని పట్టుకుని ఓదార్స్తోంది. పరామర్శిస్తా నక్షత్ర. అక్కడ ఇంటి విషయాలన్నీ సెట్ చేశాక ఇక్కడికి వచ్చేస్తాను కదా. అప్పుడు పలకరింపులు, పరామర్శించడాలే కాదు, అప్పుడన్నీ నేనే దగ్గరుండి సెట్ చేస్తాను. దగ్గరుండి సెట్ చేస్తారా? అవును రఘురామ్. ఒక కడుపుతో ఉన్న పిల్లకి ప్రతి నెల చెకప్లు, టెస్ట్లు, మెడిసిన్స్ అన్నీ చూసుకోవాలి అంటే పక్కనే అమ్మైనా ఉండాలి, అత్తైనా ఉండాలి. ఇప్పటికే ఎవ్వరూ పక్కన లేకుండా పాపం నక్షత్ర ఒక్కతే వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకుని సెట్ చేసుకుని వస్తోంది కదా. ఇక నేను నక్షత్రని ఎక్కువ కష్టపెట్టి తలుచుకోలేదు. నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంటలా ఆయన్ని పిలుస్తున్నారు? ఆనందం తల్లి. దుర్గమ్మ గారే దగ్గరుండి మరి నా మేనకోడల్ని చెకప్కి తీసుకెళ్తానంటున్నారు కదా. దాంతో ఆనందం తట్టుకోలేక మాటల్లో బయటకు వచ్చేసింది. అసలు మీరు నన్ను కనిపెట్టుకుని ఉండడానికి మీరు బయట ఉండాలి కదా. నక్షత్ర, ఏంటా పిచ్చివాగుడు? నేను వాగట్లేదు. ఇన్ని రోజులు అక్కడ నేనే జానకినని డ్రామా ఆవిడింది కదా ఈవిడ. ఎదుటి మనిషికి మంచి చెయ్యాలని చూసేదాన్ని డ్రామా అనరు, సహాయం అంటారు. సాయమని మీరనుకుంటే సరిపోదు. ఇంకెవరనాలే? పెద్దమ్మ మాకు చేసింది సాయం కాదు, ప్రాణదానం. కనుఊపిరితో ఉన్న మా కుటుంబానికి ఊపిరిపోసింది. పోసింది. మిమ్మల్ని అందర్నీ ఆ భ్రమలో ఉంచి తన డ్రామా తను ఆడింది. ఆ డ్రామాని మా మామయ్య గారొచ్చి బద్దలు కొట్టారంట కదా. దెబ్బకి చుక్కలు కనిపించాయి కదా. ఈ డ్రామాని పోలీసుల ముందు ఇంకా పెట్టలేదు ఆయన. పెడితే అప్పుడుంటుంది అసలు మజా. నా డ్రామా సంగతి సరే, అదంతా నేను సెట్ చేసుకుంటాను. కానీ నీ డ్రామా సంగతేంటి? ఇంకా కంటిన్యూ అవుతుంది కదా. డ్రామానా? నా డ్రామా ఏంటి? డ్రామా ఏంటి? ఏం డ్రామా? నక్షత్ర ఏ డ్రామా ఆడట్లేదు. అవంతు చెప్పింది నమ్మొద్దు. కడుపు నిజమే. ఏం నక్షత్ర, మీ మావయ్య నీ కడుపు నిజమే అంటున్నాడు అంటే నీ కడుపు? మా మావయ్యకి స్క్రూ లూజ్ అయింది. అందుకే నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు. ఒకసారి మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లి కరెంట్ షాక్ ఇప్పిస్తాను. దెబ్బకి సెట్ అయిపోతాడు. నువ్వు నోరు మూసుకుని పద. వద్దు. నక్షత్ర ఏంటి పెద్దమ్మా ఈ పిచ్చిది? నోటికి ఏదొస్తే అది వాగేస్తుంది. పిచ్చిదన్నావు కదా, మరి పిచ్చి వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడక ఇంకెలా మాట్లాడతారు? అవంతి, నా కొడుకెక్కడా? అమ్మా,
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వింకా ఇలాగే గొప్ప స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్రా. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నయ్య, హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. ద్వారక, సౌందర్య ముఖంలో నవ్వు కనిపించినా, నోరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, తన గుండె మాత్రం అమ్మా అమ్మా అని బాధపడుతూనే ఉందిరా. సౌందర్య మాత్రమే కాదురా, నేను, అవంతి, నువ్వు, అక్కడ కళ్యాణ్ రాముడు, మావయ్య, అందరి గుండెలు బరువుగానే ఉన్నాయి. నీకింత మంచి ప్రమోషన్ వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉన్నా, జానకి మన దగ్గర లేదు అన్న బాధ అంతకు మించుందిరా. ఆ బాధ తీరాలరా. సౌందర్య గుండెల్లో పైకి కనిపించని కన్నీటి ధార పూర్తిగా ఆగిపోవాలి. మనందరం పడుతున్న టెన్షన్స్ పోవాలి. నీకు ప్రమోషన్ వచ్చిందన్న సంతోషాన్ని సగం చేసిన రాజశేఖర్ని అరెస్ట్ చేసి లోపలికి పంపించేయాలరా. అమ్మా ఎవరు బాధపడద్దమ్మా. నా ర్యాంక్ పెరిగింది, నా పవర్స్ పెరిగాయి. ఇప్పుడు నేను జానకమ్మని వెతికి పట్టుకోవడం తేలికవుతుంది. చాలా త్వరలోనే జానకమ్మని వెతికి మీ ముందుంచుతాను. వావ్! గుడ్ కాన్ఫిడెన్స్, గ్రేట్. అరే మావయ్య గారు, ఈయనిక్కడికి వచ్చాడంటే ఇక ఇంట్లో అంతా రచ్చరచ్చే. ఏ రాజశేఖర్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఆహాహాహా, అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. కొడుకు, నా కొడుకు ఏసీపీగా ప్రమోట్ అయ్యాడు. అదిగో బర్త్డే రోజు అయ్యాడు. మరి వీణ్ణి అభినందించడానికి వాణ్ణి కన్నవాణ్ణి నేను రాకపోతే ఎలా? నన్ను అభినందించడానికి అడ్డమైన వాళ్ళు రావక్కర్లేదు. పో బయటికి. అదేంట్రా అలా అనేసావు? అరే ఇది నీకొచ్చిన ప్రమోషన్, నా బ్లడ్ గాడికి వచ్చిన ప్రమోషన్. అది పుట్టినరోజున వచ్చిందంటే ఇంకెంత స్పెషల్. అందుకే అందరి ఆనందాన్ని పెంచడం కోసం నేను నా కొడుకు కోసం, వాణ్ణి కన్నా ఈ తల్లి కోసం చాలా పెద్ద గిఫ్ట్ ఒకటి రెడీ చేసుకుని వచ్చాను. అరే ఏంటలా చూస్తున్నారు? ఓ గిఫ్ట్ అన్నాడు, చేతులు చూస్తే ఖాళీగా ఉన్నాయనా? ఆర్డర్ ఇచ్చాలే. గిఫ్ట్ చాలా గొప్పది కదా, రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టుంటుంది, దారిలో వస్తూ ఉంటుంది. హాయ్ ద్వారక సార్. వాళ్ళు వస్తారనుకుంటే వీళ్ళు వచ్చారేంటి? ద్వారక, నేనింకా ఆర్డర్స్ కాపీని చేతికి ఇవ్వనేలేదు, అప్పుడే యూనిఫామ్ మార్చేశావే. సార్, నా కొడుక్కి పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కోరిక సార్. అందుకే ఎస్ఐగా ఉన్నప్పుడే సీఏ యూనిఫామ్ కుట్టించుకున్నాడు. సీఏ అవ్వగానే
ఏసీపీ యూనిఫామ్ రెడీ చేసుకున్నాడు. అయితే నెక్స్ట్ నా యూనిఫామ్ కూడా రెడీ చేసేస్తావా? అంతవరకు రాలేండి సార్. మీరు బేసికల్లీ, లాజికల్లీ అండ్ టెక్నికల్లీ నేను వాడికి తండ్రిని అవుతాను సార్. తండ్రి వై ఉంటే కొడుకు కోరికను దీవించకుండా కట్ చేయడం కరెక్ట్ కాదు. అయ్యో, నేనేం తప్పు కానలేదు సార్. ఇప్పుడు ప్రమోషన్ మీద డీసీపీ వరకు రావచ్చు, కానీ కమిషనర్ అవ్వాలంటే మాత్రం ఐపీఎస్ చదవాలి కదా. కాదు నేను అయిపోతాను అంటే ఐపీఎస్ చదివిన వాళ్ళందరూ అడ్డం వచ్చేస్తారు కదా సార్. ఓకే ద్వారకా, నువ్వు కేక్ కట్ చేస్తే నీకు ఆర్డర్ పేపర్స్ చేతికిస్తాను. యాక్చువల్లీ ఇవి ఆఫీస్లోనే ఇవ్వాలి, కానీ నీ బర్త్డే పార్టీలో ఇస్తే ఇంకా బాగుంటుందనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా త్వరగా కేక్ కట్ చేద్దు గాని. పద. నేను తండ్రిన్రా, నాకు పెట్రా, పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. మిస్టర్ ద్వారకా, ఇవి నిన్ను ఏసీపీగా ప్రమోట్ చేస్తూ ఇస్తున్న ఆర్డర్స్. ఇది నీ సిన్సియారిటీకి, నీ డెడికేషన్కి, నీ నిజాయితీకి ఇస్తున్న ప్రమోషన్. నువ్విలాగే ఇంకా ఇంకా కష్టపడి పై స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ ఆర్డర్స్ ఇస్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ ద్వారకా, we are from Anti-Corruption Bureau. మిస్టర్ కాశీనాథ్, మీరేంటి ఇక్కడ? సార్, మిస్టర్ ద్వారకా పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడని మా కంప్లైంట్ వచ్చింది సార్.
అందుకే ద్వారకని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సార్ నేను లంచం తీసుకోవడం ఏంటి సార్? సార్, నా కొడుకు ప్రాణం పోయినా అలాంటి పని చెయ్యడు సార్. అసలు వాడికి లంచం అన్న మాటే నచ్చదు సార్. ఆహా, అందుకే గిఫ్ట్ అనే మాటని వాడతారనుకుంటా. నువ్వు మాట్లాడకు రాజశేఖర్. సార్, వాడు నా కొడుకు సార్. వాడు నిజాయితీగా ఉండడమే గాని నేరం చేయడం వాడికి తెలియదు సార్. నేరం చేసిన వాడిని పట్టుకోవడమే గాని నీతి తప్పడం తెలియదు సార్. 100 మందికి మేలు చేస్తున్నా అది చట్టం దృష్టిలో తప్పని, నేను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని కన్న తల్లినే కరెక్ట్ చేసిన గొప్ప సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్ నా కొడుకు. అలాంటి వాడు ఆఫ్టర్ ఆల్ లంచం తీసుకోవడం మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ అని అంత ఈజీగా తీసేయద్దు మేడం. ద్వారకా తీసుకున్న లంచం 1,00,000 కాదు, 5 లక్షలు కాదు, 5 కోట్ల రూపాయలు. కోట్ల నో మిస్టర్ కాశీనాథ్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారే. నో సార్, మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. నో ఆఫీసర్, అంత డబ్బు నా అకౌంట్లోకి వస్తే వెంటనే నాకు మెసేజ్ వస్తుంది కదా. మెసేజ్ రాకుండా టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చిందేమో. అది రాకుండా నేనే మేనేజ్ చేశాను కదరా. సార్, నో సార్, ఇదంతా నిజం కాదు సార్. కావాలనే నా కొడుకు మీద జరిగిన కుట్ర సార్. ఎవరో క్రియేట్ చేశారు సార్ ఇదంతా. మేడం, ఒక పోలీస్ ఆఫీసర్ని అవినీతి చేశారనే ఆరోపణ మీద అరెస్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క నిమిషం, రావ్ ఆ ఫైల్ ఇవ్వండి. ఇదిగోండి చూడండి మేడం, ద్వారకా బ్యాంక్ స్టేట్మెంట్. అక్కడ చూడండి మేడం, 5 కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది తన అకౌంట్లో. ద్వారకా, లేదు సార్, ఇదంతా వాడికి తెలియదు సార్. కావాలనే వాడిని ఇరికించేలా చేశారు సార్. ప్లీజ్ సార్, నా కొడుకు ప్రమోషన్ వచ్చింది, వాడు ఏసీపీ అవుతున్నాడు సార్. సార్ ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. ప్లీజ్ సార్, మా ద్వారక లాంటి వాడు కాదని చెప్పండి సార్. వాడి కెరియర్ నాశనం అయిపోతుంది సార్. ఏం జరిగిందో మొత్తం అంతా ఎంక్వైరీ చేశాక అప్పుడు అరెస్ట్ చేయమని చెప్పండి సార్. ప్లీజ్ సార్, చెప్పండి సార్. మిస్టర్ కాశీనాథ్, సార్ మేమన్నీ ఎంక్వైరీ చేశాం. వీ హ్యావ్ ఎవిడెన్సెస్. మేము అవన్నీ నిజమని నిర్ధారించుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాం. అండ్ కంప్లైంట్ ఇచ్చిన మనిషి కూడా ఇక్కడే ఉన్నారు. మిస్టర్ రాజశేఖర్, చెప్పండి. అవును సార్, ఈ ద్వారకా నా దగ్గర 5 కోట్లు గిఫ్ట్ గా తీసుకున్నాడు సార్. అరే
ఆ డబ్బు నేనే చెక్కు రూపంలో ద్వారకా అకౌంట్ లో వేశాను. రాజశేఖర్ అబ్బా నిజం దుర్గా, ద్వారక నన్ను బెదిరించాడు. సార్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఓకే, ప్రొసీడ్.